హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. అందరు బాగున్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు సండే రోజు అయితే స్పెషల్గా అయితే పన్నీర్ బఠానీ మసాలా కర్రీ చేసి వెజిటేబుల్ రైస్ అయితే చేసామండి. నాన్ వెజ్ అయితే చికెన్ అయితే ఎక్కువ తినట్లేదు కదా, మేమైతే 3 months అవుతుందండి చికెన్ తినక. ఒక వారం మటన్ తీసుకొస్తున్నారు, ఒక వారం ఫిష్. ఈ వారం అయితే పన్నీర్ అయితే తీసుకొచ్చారండి. జెర్సీ కంపెనీ అయితే తీసుకొచ్చారు పన్నీరు. అవైతే పన్నీర్ అయితే 200 grams అయితే తీసుకొచ్చారండి. అదైతే మాకు 4 members మధ్యాహ్నము నైట్కి అయితే సరిపోతుందండి. పన్నీరు పచ్చి బఠానీలు వేసి అయితే మసాలా కర్రీ చేశాను. అందులోకి కాంబినేషన్గా వెజిటేబుల్ రైస్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చింది, కర్రీ కూడా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా అందరూ ట్రై చేసుకోండి. ముందుగా అయితే టమాటాలు 2 టమాటాలు పెద్దవి, 2 ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకొని అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి టమాటాలు ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకొని పన్నీర్ అయితే చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనకు పన్నీర్ ఏం సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఆ లోపు అయితే టమాటాలు ఆనియన్స్ అయితే చల్లారిపోయినవి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. వేడిగా అయితే మిక్సీ కూడా కాలుతుంది కదా, జాగ్రత్త కావాలి. అందులోకి అయితే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఇలాచి, 2-3 లవంగాలు, 2 దాల్చిన చెక్క చిన్న ముక్కలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం కారం ఎంత తింటామో అంత కారం అయితే వేసుకోవాలండి, రుచికి సరిపడినంత. మా కారం అయితే కొంచెం కారంగానే ఉందండి, అందుకని 1.5 స్పూన్ అయితే వేసాను. ఇవన్నీ వేసుకొని అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. అది పేస్ట్ చేసి పక్కకు పెట్టేసి మళ్ళీ అదే గిన్నెలోనైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అయితే పన్నీర్ ముక్కలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. అలా వేపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అందులోకి ఇంకొంచెం మన కూరకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే పొడవుగా కట్ చేసి అయితే వేసుకోవాలండి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేయాలి. అవైతే ఫ్రై అయిన తర్వాత మన పచ్చి బఠానీలు ఉన్నాయి కదండి, పచ్చి బఠానీలు అయితే మంచిగా నీళ్ళల్లో వేసి కడిగేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఈ బఠానీలు అయితే అందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. నాకైతే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, పన్నీరు ఉంది కదా, అది ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకోవాలా తక్కువ వేసి ఫ్రై చేసుకోవాలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ బఠానీలు అయితే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. అలాగైతే మంచిగా మెత్తగా ఉడుకుతాయి, బాగుంటాయి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే కర్రీ మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది టేస్టీగా. అది వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా టమాటా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అదైతే మొత్తం ఈ పచ్చి బఠానీలల్లో వేసుకొని అయితే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు కొంచెం గ్రేవీకి ఎంత కావాలో అంత మిక్సీలో ఇంకా ఉంది కదండి గ్రేవీ, ఆ గ్రేవీలోనే కొన్ని వాటర్ పోసుకొని అయితే అంత కలిపేసి ఈ కర్రీలోనైతే కలుపుకోవాలండి మనకు సరిపడినంత గ్రేవీ కోసము. అందులోనే కొన్ని వాటర్ కలిపి అయితే పోస్తున్నానండి. అలా పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదండి, ఆ పన్నీర్ ముక్కలు అయితే ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి, సూపర్ టేస్టీగా ఉంది. మీకు అందరికి నచ్చితేనైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. చపాతీలోకైనా తినొచ్చు, వెజిటేబుల్ రైస్లోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుందండి. మా పిల్లలైతే మా చిన్నోడైతే రైస్లోకి అయితే ఈ పన్నీర్ తినడు సరిగా, చపాతీ పూరీలోకి అయితే మంచిగా ఇష్టంగా తింటాడండి. పిల్లలకి ఇలా ఇష్టంగా చేసి పెడితే చాలా బాగుంటుంది కదండి. ఇలా అయితే మొత్తం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే మంచిగా చిన్నగా కట్ చేసేసుకొని నీళ్ళల్లో కడిగి అయితే వేసుకోవాలండి. అందులోనే కొంచెం గరం మసాలా ఉంటుంది కదా, హోల్ గరం మసాలా పౌడరు, అది కూడా వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది.
కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. దీనికి నేను కాంబినేషన్గా వెజిటేబుల్ రైస్ అయితే చేశానండి. ఆ వెజిటేబుల్ రైస్ అయితే వీడియో తీయలేదు, అది కామన్గా అందరు చేసుకునేలాగానే చేశాను. అందులోకి కొంచెం పెరుగు చట్నీ కూడా వేసుకున్నామండి, చాలా బాగా వచ్చింది. కర్రీ కూడా సూపర్ టేస్టీగా ఉందండి. మీకు అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కర్రీ అయితే సూపర్గా ఉంది. మీరు అందరూ ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వెజిటేబుల్ రైస్ కూడా చేశాను, చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.